నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ 31, 32 మరియు 33, 34 వార్డుల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో చంద్రబాబు అనేక అక్రమాలు చేస్తున్నాడంటూ వెల్లడి. నందివాడ మండలంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే ప్రజలు తనను గెలిపిస్తారంటూ వెల్లడి. గుడివాడ ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాలలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజ్ బాబు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడి. అవినీతి సొమ్ముతో తనను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ పట్టణం 31, 32, 33, 34 వార్డుల్లో ఎమ్మెల్యే కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి సొమ్ముతో తనను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ పట్టణం 31, 32, 33, 34 వార్డుల్లో ఎమ్మెల్యే కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీధి వీధిన మహిళలు హారతులతో, అభిమానులు గజమాలలతో నానికు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి 31వ వార్డులో దివంగత వైఎస్ఆర్ చిత్రపటానికి నాని నివాళులర్పించారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించిన అవినీతి సొమ్ముతో చంద్రబాబు గుడివాడలో కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో గుడివాడలో వైసీపీ విజయం తథ్యమని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. దళిత సంఘం నాయకులు చిగురుపాటి పాల్, కోమలీలు ఎమ్మెల్యే నాని సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పార్టీ నాయకులు మండలి హనుమంతరావు, సర్దార్ బేగ్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి 31, 32 వార్డుల్లో ఉదయం 33, 30 సాయంత్రం పర్యటిస్తున్నాం. 31వ వార్డు పర్యటన దాదాపు పూర్తయింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మీరు శాసనసభ్యులు అవ్వాలని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి ఈ రాష్ట్రం పరిస్థితుల్ని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం విడిపోయింది, పూర్తిగా దెబ్బతింది. అనుభవజ్ఞుని నేనైతేనే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించగలననేటువంటి మాటలు చెప్పి అప్పటికి చంద్రబాబు తన మీద తనకు నమ్మకం లేక నరేంద్ర మోడీ గారితో అలయన్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అతని కాళ్ళు పట్టుకుని సపోర్ట్ చేయించుకుని 1.6%తో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ఈరోజు చంద్రబాబుని నమ్మినటువంటి బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా విభేదించి చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ అని చెప్పి వాళ్ళు దూరంగా జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరే కాదు, మనకు కనపడతాక వాళ్ళిద్దరే కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి ప్రజానీకం కూడా చంద్రబాబు నాయుడు దొంగ, ఈసారి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి చాలా కసితో ప్రజానీకం ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఆ తరుణం వచ్చింది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ఆనందం చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్న నమ్మకం నాకైతే 100% ఏర్పడింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. నందివాడ మండలం పుట్టగుంట, జనార్దనపురం, లక్ష్మీ నరసింహపురం తదితర గ్రామాల్లో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులతో కలిసి అవినాష్ గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన హారతులు, పూలమాలలతో ప్రజానికం అవినాష్కు ఘన స్వాగతం పలికారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ఖాయం అయ్యిందని, సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో టీడీపీ జెండాను ఎగరవేస్తామని అవినాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, మండల పార్టీ అధ్యక్షుడు అరికిపూడి రామశాస్త్రులు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్రతకు ప్రధాని మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుడివాడ బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజ్ బాబు పేర్కొన్నారు.
గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి రాజబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశ సమగ్రతకు ప్రధాని మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుడివాడ బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, పెద్దెరుకుపాడు తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి రాజబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశ అభివృద్ధి సమగ్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న మోడీ నాయకత్వానికి ప్రజలు మద్దతుగా నిలిచి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రాజబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామినేని వెంకటకృష్ణ, సూరే గాంధీ, ఆలమూరి మురళి తదితరులు పాల్గొన్నారు. జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటుకు గుడివాక అయ్యబాబు గారు, అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాము. ఈ 2 ఓట్లు కూడా కమలం గుర్తు వేసి భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం ప్రసాదిస్తారని చెప్పి ఓట్లందరికీ మనం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలంటే, భారతీయ జనతా పార్టీకి ఓటేయడం అంటే దేశభక్తికి ఓటేయడం, భారతీయ జనతా పార్టీకి ఓటేయడం అంటే దేశ రక్షణకు ఓటేయడం, భారతీయ జనతా పార్టీకి ఓటేయడం అంటే నీతికి నిజాయితీకి ఓటేయడం. మీకు తెలుసు ఇవాళ జరిగే గుడివాడ అసెంబ్లీలో ఇరు పార్టీలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, ఏ విధంగా మద్యం ఏర్లేపోతుంది, ఏ విధంగా డబ్బు ప్రవాహం జరుగుతుంది. డబ్బుతో మీ ఓట్లు కొనాలని చెప్పి, మీ ఆత్మాభిమానం కొనాలని చెప్పి చూస్తున్నారు. దానికి మీరు లొంగకుండా, మీ ఆత్మాభిమానానికి అమ్ముకోకుండా మీ ఓటుని వజ్రాయుధంతో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే గుడివాడ యొక్క సమస్యలు మేము పరిష్కరిస్తాము. అసెంబ్లీలో మీ వాణిని వినిపించి గుడివాడ యొక్క నిజాయితీని, తెలుగు వాళ్ళ యొక్క పౌరుషాన్ని మేము చూపిస్తామని చెప్పి ఈ విధంగా మీకు మనవి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాగానే 130 కోట్ల రూపాయలు గుడివాడ పట్టణానికి అమృత పథకం కింద శాంక్షన్ చేసి ఈ పట్టణాభివృద్ధికి విస్తృతమైనటువంటి నిధులు అందించి భారతీయ జనతా పార్టీ విశేషంగా కృషి చేసింది. మరి అటువంటి భారతీయ జనతా పార్టీని గుడివాడ పట్టణ ప్రజలు మర్చిపోకుండా మన అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు గారిని గెలిపించినట్లయితే, అధికారంలో లేనప్పుడే 130 కోట్ల రూపాయలు గుడివాడ పట్టణానికి భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకొస్తే, రేపు అధికారంలోకి వస్తే కనుక ఇంకెంత అమౌంట్ని, ఎంత నిధుల్ని ఈ నియోజకవర్గానికి తీసుకురాగలమో మీరు ఆలోచించి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గుడివాడ పట్టణమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందడంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కూడా అవకాశం ఇచ్చి, ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ 2 చోట్ల కూడా ఒకే ప్రభుత్వం ఉన్నట్లయితే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఆంధ్రప్రదేశ్ విలసిల్లుతుంది. కాబట్టి మీరంతా కూడా కమలం గుర్తు, మీ 2 ఓట్లు కమలం గుర్తుపై వేసి దేశాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాం. పార్టీ ప్రచార పర్వంలో భాగంగా ఈరోజు గుడివాడ ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, పెద్దెరుకుపాడు అలా సాగుతుంది. ప్రతి చోట కూడా ప్రజలు మా పార్టీకి అనూహ్యమైన మద్దతు తెలుపుతున్నారు. మోడీ గారి పట్ల తమకున్నటువంటి విశ్వాసాన్ని చాటుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నట్టు నటిస్తున్నారో గ్రహిస్తున్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ మోడీ గారు దేశ సమగ్రత కోసం పనిచేస్తూ, ఐకమత్యంగా పనిచేస్తూ, రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తూ, ప్రజలకు తాగునీరు, అలాగే ఎల్ఈడి లైట్లు కానీ, రహదారులు కానీ, ఎన్నో పథకాలు, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలందరికీ, చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా మా పథకాలు అందాలని తాపత్రయపడుతూ ఆయన నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కనుక ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి మా గుడివాడ శాసనసభ సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ గుత్తికొండ రాజబాబు గారికి తమ మద్దతును తెలిపి మా విజయానికి కృషి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర అభ్యున్నతి సాధ్యమని గుడివాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిస్ల దత్తాత్రేయులు, పార్లమెంట్ అభ్యర్థి గోళ్ల కృష్ణాలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర అభ్యున్నతి సాధ్యమని గుడివాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిస్ల దత్తాత్రేయులు, పార్లమెంట్ అభ్యర్థి గోళ్ల కృష్ణాలు పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దత్తాత్రేయులు, గోళ్ల కృష్ణాలు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ విజయం తథ్యమని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డాది రాజేష్, ఉంగరాల హైమవతి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఎంపీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మన గుడివాడ నియోజకవర్గానికి నేను పోటీ చేస్తున్నాను. అట్లాగే బందర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి
మరి గొల్లుకృష్ణ గారు నుంచుని ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, తర్వాత వాళ్ళు పథకాలు పెట్టినటువంటి పథకాలు, మరి సంవత్సరానికి నెలకు 6,000 చొప్పున సంవత్సరానికి 72,000 వస్తున్నటువంటి పథకం చాలా గొప్పది. ఆ పథకాన్ని మీరు ఎవరు పోగొట్టుకోకండి. ఈ తడవ కనుక మీరు రాహుల్ గాంధీ గారికి ఓటేస్తే కంపల్సరీగా మనకి ఇంట్లో కూర్చుని లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఈ పథకాన్ని మాత్రం మీరు 1-2 సార్లు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీ గారికి ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపించాలని చెప్పి మనసారా కోరుకుని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బందర్ పార్లమెంట్లో మొట్టమొదటిగా బందర్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు, మా 7 నియోజకవర్గాల అభ్యర్థులందరినీ కూడా గెలిపించగా ప్రదర్శిస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించాలని ఈ రోజులో ప్రచారంగా భాగంగా మీ గుడివాడ స్థానిక శాసనసభ్యుని మీ గుడివాడ రావడం జరిగింది. అడవాడ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రచారంలో భాగంగా మీ గుడివాడ పట్టణ ప్రజలందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందకరమైన విషయం. మిత్రులారా, దయచేసి మీ అందరూ ఆలోచించండి. బాగా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు, ఈ దేశ అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం 5 కోట్ల మందికి రావాలంటే ప్రత్యేక హోదా అవసరం. ఆ ప్రత్యేక హోదా అందరికీ కూడా డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఈ రాష్ట్రం సురక్షంగా ఉంటుంది. ప్రత్యేక ప్యాకేజీ మనకు అవసరం లేదు, ప్రత్యేక హోదానే మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత 7 నియోజకవర్గాల అభివృద్ధి, మందర పార్లమెంట్ అభ్యర్థిగా, బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా ఈ గుడివాడలో మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నటువంటి 100% అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లాన్ని 100% సాల్వ్ చేస్తాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన బందర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గొల్లుకృష్ణ గారు ఈరోజు గుడివాడ నియోజకవర్గంకి వచ్చారండి. ఈరోజు మా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మన బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా గొల్లుకృష్ణ గారికి టికెట్ ఇచ్చినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఒక 2 నిమిషాలు గొల్లుకృష్ణ గారి గురించి తప్పకుండా తెలియజేయాలండి మన గుడివాడ ప్రజలందరికీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన గొల్లుకృష్ణ గారు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈ బందర్ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో గొల్లుకృష్ణ గారి కార్యకర్తలు ఉన్నారు. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా గొల్లుకృష్ణ గారి సేవలు గుర్తించి ఈరోజు బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనని గెలిపిస్తే మీకు ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు చేసే అవకాశం ఉంది. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సోదరి క్రాంతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సోదరి క్రాంతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 33వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి క్రాంతి ఇతర కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా అవినాష్ను, ఎంపీగా కొనకళ్ళ నారాయణరావులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తూ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. బంటుమిల్లి రోడ్డులోని ముస్లిం మహిళలతో క్రాంతి ముచ్చటించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజలు టీడీపీ పక్షాన నిలవాలని క్రాంతి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొడ్డు శివశ్రీ, అవినాష్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 34వ వార్డు నుంచి మేము ప్రచారం మొదలు పెడుతున్నాము. ఏ వార్డుకి వెళ్ళినా మాకు ఇలాంటి రెస్పాన్సే ఉంది. అలాగే మీరు అవినాష్కి అందరూ సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుతున్నాము. గత 15 సంవత్సరాలుగా గుడివాడ ఎలాంటి అభివృద్ధి చెందలేదు. లేకపోగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఈ అవినాష్ ఇక్కడ ఉండడు అని అపవాదు తెస్తున్నాడు. కానీ అవినాష్ ఇక్కడే ఉంటాడండి. తప్పకుండా గెలిపించండి. మీకు ఏ సమస్య వచ్చినా తీరుస్తాడు. మీరు 2 ఓట్లు సైకిల్ కేసి గెలిపించండి. మన గుడివాడ పట్టణంలో నీలమహల్ రోడ్లో 34వ వార్డులో ఉన్న ఈ వార్డుకి మరి అవినాష్ బాబు వాళ్ళ అక్కగారు క్రాంతి గారు వచ్చి ఉన్నారు. ఇంటింటికి బొట్టు పెట్టి మరి అందరినీ ఓటు అడగటానికి. అట్లాగే మహిళమ్మ తల్లులు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఉన్నారు. మరి వారందరూ కూడా ఈరోజు అవినాష్ బాబుకి ఓటేసి గెలిపించుకుందాం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో బాబు నిలబడ్డాడు, బాబుని బాగా అందరూ కూడా ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. ఏం చేతంటే మరి ఇంతకుముందు 3 సార్లు గెలిచారు మరి ఎమ్మెల్యే కడాల నాని గారు. ఆయన గెలిచినా కూడా పైన ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచి ఏమీ చేయలేకపోతున్నారు. కావున మరి ఇక్కడ మనం కూడా పైన ప్రభుత్వం ఎట్లాగా వస్తుందని అందరూ కోరిక మేరకు ఈరోజు మనం ఈ గుడివాడ పట్టణంలో అవినాష్ బాబుని గెలిపించుకుంటే మన గుడివాడ డెవలప్ అవుతుంది బాగా అని కోరుకుంటున్నారు. అదేవిధంగా మరి ఇంతకుముందు 4.5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి కూడా మరి మన చైర్మన్ గారు యలవర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో
మరి ఇక్కడ ఈ గుడివాడపట్నం చాలా మెరుగుపడింది. మరి ఆయన అనేక రకాలుగా ఇక్కడ సేవలు అందించడం, అదేవిధంగా మేము కౌన్సిల్గా ఈ వార్డులో అనేక రకాలుగా సేవలు అందించాము. ఇంకా కూడా మరి ఈ వార్డులో మరి వృద్ధులు కానీ వికలాంగులు కానీ అనేక మందికి పెన్షన్లు ఇచ్చి ఉన్నాము. మరి వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టిన భిక్ష మేము ఆయనకే ఓటేస్తామని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇంకా అవినాష్ బాబుని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి అవినాష్ బాబుని గెలిపించాలని ఆయన్నే మేము బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అధికారం కోసం ఎంతకైనా ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుతాడని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. అధికారం కోసం ఎంతకైనా ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుతాడని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన స్వార్థపరుడు చంద్రబాబు అని, పదవి కోసం నిర్దాక్షిణ్యంగా ఎన్టీఆర్కు మానసిక క్షోభకు గురి చేసిన చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పార్టీ నాయకులు మండలి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజలు టీడీపీకు మద్దతుగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజలు టీడీపీకు మద్దతుగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని వేదిక కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యలవర్తి మాట్లాడుతూ 15 ఏళ్లుగా గుడివాడకు జరిగిన నష్టాన్ని ప్రజలు గుర్తించారని, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా చంటి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోర్జీ సత్యనారాయణ, పొంగులేటి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో అభివృద్ధికి అరాచకానికి మధ్యన పోరాటం ఆఖరి దశకొస్తూ ఉంది. మేము మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాం, అభివృద్ధే మా ఏజెండా, అభివృద్ధితోనే ప్రగతి సాధ్యం అవుద్ది. ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ బాగుండాలి, సొంత ఇంటితో కళకళలాడాలి కుటుంబాలని 10,000 మందికి 2 బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వడమే కాకుండా అవి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేశారు. అట్లాగే ఎవరైనా రాని వాళ్ళు ఉంటే 40 ఎకరాలు ఎక్వైర్ చేసి మళ్ళా 3,000 మందికి ఇళ్ళు ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మాట. అట్లాగే మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలుగువాడి రోషాన్ని పౌరుషాన్ని నిలబెట్టినటువంటి అన్న నందమూరి తారక రామారావు పేరు మీద వైద్య కళాశాల గుడివాడలో, రాబోయేదంతా కూడా భవిష్యత్ అంతా గుడివాడకే ఉంది. అమరావతి తర్వాత ఏంటి అని తలదిప్పితే కనపడేది గుడివాడే. ఈరోజు గుడివాడలో పనిచేయటానికి వచ్చారు. ఇక్కడ 3 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడు. అసలు అభివృద్ధి అంటే ఏంటో ఆయనకి ఇంతవరకు తెలియదు. అసలు అభివృద్ధి అంటే ఏంటో, అభివృద్ధి చెయ్యాలని కూడా తెలియదు. అసలు అభివృద్ధి చెయ్యాలా, తెలిసింది ఒకటే, రాజకీయం. అదే ఎవడో చెప్పినట్టు సినిమాలో ఎం ధర్మరాజు ఎమ్మలో ఎప్పుడు రాజకీయం అన్నట్టు లెగిసిన కాడి నుంచి రాజకీయమే. ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ మధ్యలో గొడవలు పెట్టి రాజకీయం చేసి ఏదో రకంగా రాజకీయంలో గెలవాలనే ఆలోచన తప్ప మనల్ని నమ్మి ఓటేసినటువంటి ప్రజలకి మనమేం న్యాయం చేస్తాం అనేది లేదు. ఈరోజు గుడివాడ పట్టణంలో నేనైతే మున్సిపల్ చైర్మన్గా ఒకటే కోరుకుంటున్నాను, చేతనైనంత చేయగలిగినంత అభివృద్ధి చేయగలిగాం, ఇంకా చేయాలనేటువంటి తపన ఉంది. అటువంటి తపనకు తోడు పని చేయాలనే తపన ఉన్న అభ్యర్థి మాకు వచ్చాడు. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు ఉన్నాయి. రేపు తెలుగుదేశం రాష్ట్రంలో విజయడంకా మోగించబోతుంది 130 పై సీట్లతో. గుడివాడలో కూడా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి, అత్యధికమైన మెజారిటీతో శాసనసభ్యుడిని మనం శాసనసభకి పంపించుకోగలిగితే మన ప్రాంతానికి, మన బిడ్డల భవిష్యత్తుకి ప్రయోజనం ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నాడు, ఈ గుడివాడ అభివృద్ధి నా ధ్యేయం, మీ అందరినీ కూడా అభివృద్ధి పదం వైపు గుడివాడని తీసుకెళ్తాను, కష్టపడి పని చేస్తాను, మీ బిడ్డల్లో ఒకటిగా నన్ను చూసుకోండి, నేను మీ వాడిని, నేను ఇక్కడే కాపురం ఏర్పాటు చేసుకున్నాను, చావైనా బతుకైనా మీతోనే ఉంటానని ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆదరించండి. ఒక్కసారి ఆలోచించండి ప్రజలు. ఒక్క అవకాశం ఉండే అవినాష్కి, ఒక్క అవకాశం ఉండే. ఇంకొకసారి గుడివాడ అభివృద్ధి చేయలేకపోతే ఓటు అడగడానికి రాబోయే ఎన్నికల్లో మీ కళ్ళ ముందు కూడా కనపడం ఖచ్చితంగా. దయచేసి విఘ్నులైనటువంటి గుడివాడ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఒకటే నమ్మా, అభివృద్ధి చేస్తే జనం ఓట్లేస్తారు, పైరువేలు చేస్తే ఓట్లేరు, మోసం మాటలు చెబితే ఓట్లేరు, అభివృద్ధికి ఓటేస్తారని నమ్మా. ఆ అభివృద్ధి మీద నిలబడ్డా, నాకు చేతనైనంతవరకు చేశా. రేపు దేవినేని అవినాష్ ఇంతకన్నా ఎక్కువ చేస్తానన్నాడు, మన గుడివాడకి చేపించుకుందాం. అందరూ ఆలోచించి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వేదిక ముందున్న పత్రికా ప్రతినిధులు అందరికీ కూడా ముందుగా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరుచుకుంటా ఉన్నా. ఈరోజు
ఎన్నికల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా 4.5 సంవత్సరాల పరిపాలనలో ఆనాడు ఎన్టీ రామారావు పేద బడుగు బలైన వర్గాల కోసం అభివృద్ధి చేయటం, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులు ఉన్న రాష్ట్రానికి నిరంతరం కూడా కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు 4 సంవత్సరాలు పరిపాలన చేయటం, ఈరోజు రెండో ముఖ్యమంత్రి కూడా ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. గోడపట్నానికి వచ్చేటప్పటికి యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, లండన్లో చదువుకున్నప్పటికీ కూడా విజయవాడ నగరంలో అవకాశాలు ఉన్నప్పుడు కూడా గుడివాడపట్నంలో ఇల్లు కొనుక్కుని స్థానికంగా ఉంటూ గుడివాడ అభివృద్ధి ప్రధాని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఈరోజు గుడివాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రావడం జరిగింది. ఖచ్చితంగా వివేకవంతులైనటువంటి గుడివాడ ప్రజలందరూ కూడా మరి 4.5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఏ రంగా పరిపాలన చేశాడు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి, ఆయన యువకులతో తోడైతే ఇంకా అభివృద్ధి పదంలో రాబోయే కాలం ముందుకు తీసుకెళ్తాడని చెప్పి దేవినేని అవినాష్ గారిని అలాగే కొనల నారాయణ గారిని కూడా ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి రాబోయే మన బిడ్డల భవిష్యత్తు కూడా పునాదులు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎక్కడ ప్రాజెక్ట్ అక్కడ ఇంకా ముందు నడవాలంటే, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలంటే, దళితులు ఇంకా అభివృద్ధి చెందాలంటే, అలాగే అమరావతి రూపకల్పన చేయాలంటే దమ్ము ధైర్యం యొక్క సీఎం చంద్రబాబు ఉంది. అది గుడివాడని అభివృద్ధి చేసే దమ్ము మన దేని అన్వేషించుకుందని తెలియజేస్తూ, అలాగే దళితులకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండగానే అమరావతిలో 105 విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో అత్యున్నతమైన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం యొక్క దమ్ము చంద్రబాబు ఉంది. అలాగే గుడివాడ ప్రజల్ని ముందుకు నడిపించే దమ్ము ధైర్యం ఉన్న అవినాష్ని గెలిపించి మీ అందరూ ఆయన అనేక అత్యధిక మేయర్టీ తేవాలని తెలియజేస్తూ, దళితులంతా ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు మనం ఓటు వేసాం 3 తరంగా ఎమ్మెల్యేకి, మనకేం చేశాడు అని ఆలోచించి చేసిన ప్రభుత్వానికి ఓటు చేయాలని కోరుతూ దేవినేని అవినాష్ని అలాగే కొనల ఎంపీ గారిని అత్యధిక మేయర్టీ గెలిపించాలని కోరుతున్నాం. జరుగుతున్న ఎన్నికల్లో దళితులు ఏకదాటిగా ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకొని అవినాష్ గారిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని ఒకే నిర్ణయంతో మేమందరం కలిసి ఒక ఆలోచనతో, ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. ఇక్కడ జగజనరావు గారి భవనం కానీ, అంబేద్కర్ గారి భవనం కానీ ఇవ్వటం, జెరూసలేము క్రైస్తవులకి జెరూసలేం వెళ్ళటానికి కానీ, విద్యార్థులు చదువుకోవడానికి కానీ ఎస్సీలకి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే నిరుద్యోగ భృతి కానీ, పశువు కుంకం కానీ, రైతులకు కానీ, పశువు కుంకంలో ఎక్కువగా ఎస్సీలు ఉన్నారు, వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఇళ్ళు చైర్మన్ గారు ఎలవర్తి గారు ఇల్లు ఇవ్వటం కూడా ఎక్కువ మందికి, వాళ్ళలో ఎస్సీలు లేడీస్ ఉన్నారు కనుక అందరూ ఆలోచించి ఒక్కసారి 3 సార్లు గెలిపించారు. ఈ ఒక్కసారి అవినాష్ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ 31, 32 మరియు 33, 34 వార్డుల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో చంద్రబాబు అనేక అక్రమాలు చేస్తున్నాడంటూ వెల్లడి. నందివాడ మండలంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే ప్రజలు తనను గెలిపిస్తారంటూ వెల్లడి. గుడివాడ ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాలలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజ్ బాబు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.